కొమరంభీం జిల్లాలో మహిళపై పులి దాడి చేసింది. గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మిపై పులి దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. దీంతో లక్ష్మి మృతదేహంతో కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులి భయంతో వణికిపోతోంది. ఇన్ని రోజులు అడ్డొచ్చిన ఆవులు ఇతర పశువులపై పంజా విసిరే పులులు తాజాగా ఓ మహిళపై దాడి చేసి చంపేయడం పరిసర గ్రామాలను భయాందోళనకు గురి చేస్తోంది. పత్తి ఏరుతూ ఉండగా మహిళపై ఒక్కసారిగా పులి దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలతో లక్ష్మి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ సంఘటనా స్థలంలో పరిస్థితి ఏంటి? దాడి చేసే సమయంలో ఆమె దగ్గర ఎంతమంది ఉన్నారు? దాడి చేసిన స్పాట్ నుంచి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతుంది. పులిని చూసిన ఆ వ్యక్తి మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఎప్పుడు వచ్చింది పులి, మీరు అటువైపు ఎందుకు వెళ్ళింది? మేత కోసం పోతే అక్కడ పులి ఎడ్లని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నది. ఈయన చూసి ఏం చేసిండంటే ఏదో ఉన్నది అని ఏడ్చుకుంటా వచ్చిండు అన్నట్టు, ఏదో ఉన్నది అని. అయితే అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు చెప్తే వాళ్ళు పులిని కనిపెట్టి పులి ఉన్నది అని ఊరు వాళ్ళకి చెప్పిండు. అయితే మన సర్పంచ్ దగ్గర వస్తే సర్పంచ్ చెప్పిండు పులి ఉన్నది అట సార్ అని ఫారెస్ట్ వాళ్ళకు చెప్తే ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండు. తర్వాత ఏం చేసిండు, అటు లేదు పులి అని రిటర్న్ వస్తున్నాడు. అదే అక్కడి నుంచి రాగానే మళ్ళీ ఇటు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అవుతున్నది. అయితే అక్కడ ఒక మా అన్న ఉంటాడు చేనులో పత్తి ఏరుకుంటా. అయితే ఆవుని పడితే ఆవు లొల్లి చేసింది. ఆవుని పులి పట్టిందని ఉరుక్కుంటా మా దగ్గరికి వచ్చిండు. మా దగ్గరికి వస్తే మేము పులి ఆవుని పట్టిందని మేము ఒక 10 మంది ఉరికినాం. 10 మంది ఉరికితే ఆయన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మేపేటోళ్ళు. అయితే వాళ్ళు పందిరెక్కున్నారు. మేము పోయి చూడంగా ఒక పులి ఆల్రెడీ కొట్టింది. మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చి మా ముంగటనే ఒక ఆవుని మళ్ళీ ఇంకొకసారి కొట్టింది. ఆడపులి ఆవు బాగా ముసలిది ఉన్నది. అసలు దానికి పట్ట కూడా వస్తున్నదో లేదో, అది జంతువుల్ని కూడా పడితే కూడా అదే పడుతున్నది. అంత కఠినంగా ఉన్నది ఆ పులి. ఇట్లా సెల్ ఫోన్లో అట్లా తీసిరా మీరు? మా భయానికి తీయరాలే సార్. మేము పందిరెక్కినాం, మా సెల్ ఫోన్లు ఉన్నా కానీ మా భయం మాకు ఇక మా ప్రాణాన్ని బతికియాలి ఎట్లానని మేము తీయలేము సార్. చేనులలో ఇదంతా పత్తి ఇట్లనే ఉన్నది కదా, పోతలేరు? భయానికి పోతలేము సార్. ఇప్పుడు 4 రోజులు అవుతున్నాం. పత్తి ఇట్లనే ఉన్నది, అట్లనే ఉన్నది. చూడవు సార్, ఫస్ట్ నుంచి పాల్గొన్నది అట్లనే ఉన్నది సార్. మరి ఏమంటారు? ఇక మళ్ళీ వచ్చిండు నిన్న వచ్చి మొత్తం అడుగులు ఇక్కడ ఊరు నుంచి పోయింది అని చూపెడితే అడుగులు పట్టుకొని అటు కల్గోడి సైడ్ పోయిండు. కల్గోడి సైడ్ పోతే మళ్ళా 3టికట పగలు అటు గొయ్యగాంకి వెళ్ళిందని కెమెరాలో చూసిండట. అది చెప్పిండు. ఇప్పుడు ఫోన్లీ ఇప్పుడు పులి భయం లేదు, అటు గొయ్యగాం రూట్కు వెళ్ళిపోయిందని చెప్పిండు. జానీ అనే మగపులి నిర్మల్ జిల్లా కుంటాల వైపు నుంచి ఈ పెంబి మీదుగా ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రవేశించినట్టుగా అటవీశాఖ అధికారులు చెప్పారు. అయితే అది మహారాష్ట్రకి వెళ్ళిపోయిందని చెప్పారు. కానీ ఇప్పుడు మరో పులి మాత్రం ఈ వాంకిడి మండలంలో సంచరిస్తుండడంతో స్థానికుల్లో భయాందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇది పులి సంచారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ, వాంకిడి మండలం దాబా నుంచి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పులి భయంతో వణికిపోతోంది. అడ్డొచ్చిన ఆవులు ఇతర పశువులు విసిరే పులులు తాజాగా ఓ మహిళపై దాడి చేసి చంపేయడం పల్లెల్లో భయం మరింత రెట్టింపవుతోంది. పత్తేరే మహిళపై దాడి చేసిన పులి మెడను పట్టి వదిలివేసింది. తీవ్ర రక్తస్రావమైన లక్ష్మి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పులి భయంతో వణికిపోతోంది. అడ్డొచ్చిన ఆవులు ఇతర పశువులపై పంజా విసిరే పులులు తాజాగా ఓ మహిళపై దాడి చేసి చంపేయడం పల్లెల్లో భయం మరింత రెట్టింపవుతోంది. పత్తేరే మహిళపై దాడి చేసిన పులి మెడను పట్టి వదిలేసింది. తీవ్ర రక్తస్రావమైన లక్ష్మి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ విలేజ్ నంబర్ 11 శివారులో
పత్తేరుతున్న లక్ష్మి అనే మహిళపై పులి పంజా విసిరింది. పత్తి చేనులోకి వచ్చి మరీ దాడి చేసింది. ఆమె మెడను పట్టింది. ఒక్క ఉదుటున దుంకి పంజా విసిరిందని స్థానికులు చెప్తున్నారు. పులి దాడి చేయగా మిగతా కూలీలు పారిపోయారు. పత్తి ముళ్ళెలు అక్కడే ఉంచి ప్రాణభయంతో పరుగులు పెట్టారు. పత్తి చేనుల నుంచి పులి వస్తూ ఉండగా కొంతమంది షేర్ షేర్ అని అరిచారని స్థానికులు చెప్తున్నారు. అరుపులను విన్నప్పటికీ ఇక్కడికేం పులి వస్తుందే అనే ధీమాతో పత్తేరుతున్నారని, ఈ క్రమంలోనే దాడి చేసి చంపేసిందని చెప్తున్నారు అక్కడి స్థానికులు. లక్ష్మిపై దాడి కంటే ముందే విలేజ్ లెవెల్లో ఓ పశువుపై పులి దాడి చేసింది. ఈ దాడే కాదు, ఇటీవలి కాలంలో పులులు పశువులపై వరుసగా దాడి చేస్తూ ఉన్నాయి. ఈ మధ్యనే వాంకిడి మండలంలోని దాబా బారేగూడ శివారు ప్రాంతంలో పశువుల మందపై పులి దాడి చేసింది. ఇలా పశువులపై దాడి చేస్తూ ఉండడంతో పాటు తాజాగా మనిషిపై దాడి చేసి చంపేయడం అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కొమరంభీం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. 2 రోజుల క్రితం పశువుల మందపై పులి దాడి చేయడంతో ఆ పశువులన్నీ పరుగులు పెట్టడం జరిగింది. దాంతోపాటు కాపర్లు ప్రాణాలు రక్షించుకోవడం కోసం చెట్లు పుట్టలు లేదా మంచలెక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ముఖ్యంగా ఈ బండకస, అదేవిధంగా దాబాకే, దాంతోపాటు బాబేరా, ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ శివారు ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. గోయగాం వైపు ఇప్పుడు వెళ్ళినట్టుగా అధికారులు అయితే వీళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం జరిగిన పులి దాడిలో గాయపడ్డ పశువులు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇవి మేతకెళ్లిన పశువులపై పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ ఇవి ప్రాణాలతో బయటపడ్డాయి. ఎందుకంటే అక్కడున్న కాపర్లు కేకలు వేయడం, దాంతోపాటు గ్రామస్తులు సైతం అక్కడ చేరుకోవడంతో పులి వెళ్ళిపోయింది. ఇవి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డాయి గాయాలతో. స్వయం ఎవరైతే రైతు ఉన్నారో ఆయనతో మాట్లాడేద్దాం. ఏమైంది అసలు? పులి దాడి చేసింది. కాపర్ తీసుకెళ్ళి మేపుకుంటూ ఇటు పోయినా అయితే పులి ముంగడు వచ్చింది, దాడి చేసింది. కానీ మొత్తం 2 ఆవు, మళ్ళీ 2 ఆవు పోయింది ఎద్దుల దగ్గర అటు మేపడానికి తీసుకెళ్ళిన. అయితే పులి దాడి చేసింది. అయితే మళ్ళీ ఇటు తీసుకెళ్తున్నాం. మళ్ళీ అటు భయానికి పోతలేదు. ఇప్పుడు చేనులకు పనులకు వస్తలేదు. అటు దూరంలో పోతలేదు కదా, దగ్గర ఉంటున్నాం భయంతో. ఇప్పుడు మేపడానికి ఇద్దరు ముద్దురు పోతున్నారు ఎదురు, భయం కదా. ఇప్పుడు ఏం కాదు, కుట్లు వేసినారు డాక్టర్ సాబ్. 2 రోజులు వచ్చినారు, సూజులు వేసినారు, ట్రీట్మెంట్ చేసినారు డాక్టర్ సాబ్. మళ్ళీ ఎంత మెడికల్ ఇచ్చినారు వేయడానికి. అంతే. అధికారులు ఏమన్నా, ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చారు? ఇవ్వలేదు. దాడి చేస్తే ఇస్తామన్నాం కాదు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు అన్నారు. మరి ఏమంటారు ఫారెస్ట్ వాళ్ళు? పులి ఉన్నది ఇప్పుడు ఉన్నది, జంగల్కే ఉన్నది, సీసీ కెమెరాలు పెట్టి ఉన్నది అంటారు, చెప్పినారు. మీరు ఇక్కడనే పని చేస్తారా? నేను ఇక్కడనే పని చేస్తున్నా సార్, వ్యవసాయం అయితే సంవత్సరానికి చేస్తున్నా. ఇక్కడ పులి వచ్చిందా? ఇట్లా పులి సైడ్కి పోయింది సార్, ఒక 2 రోజులు అవుతున్నది. ఈ మహారాష్ట్ర సైడ్లో పోయింది, ఇంకా తెలియట్లేదు అటు ఎటు పోయిందో. గోయగాం సైడ్ ఉన్నాయి కదా, ఏరడానికి ఎవరు వస్తలేరా? పత్తి దొరకట్లేదు సారు. అయితే పుల్లి భయానికి దొరకట్లేదు. మీ చేను ఇట్లా పత్తి బాగా పెరిగి ఉన్నది, మాకు భయం అవుతుంది, మేము రాము అంటున్నాయి. అయితే ఇక ఇంటి వాళ్ళే ఏరుతున్నారు కొద్దిగా. మళ్ళీ 2-3 మగవాళ్ళు కావాలండి, ఆడవాళ్ళు ఏరుతున్నారా? 5 ఉంటే ఏడుతారు, భయపడకుండా 5-10 వస్తారు, అప్పుడు ఏరుతారు. ఒకరిద్దరు అంటే రారు. భయం అవుతుంది ఇట్లా ఊర్లో బయట పోవాలన్నా? భయం వేస్తుంది. ఇద్దరికి భయం వేస్తున్నారు. ఒక 4-5 ఉంటేనే ఏరుతున్నారు చేనులో, లేకపోతే ఇద్దరు ఉంటే వెళ్ళరు సార్, ఇంటికే ఉంటారు. భయం అవుతుంది. ఒక 4 అయినా 5 అయినా ఉంటేనే ఏరుతున్నారు. మళ్ళీ అడవి పక్కన ఉన్నది కాబట్టి వాళ్ళు రారేమో కదా? అడవి పక్కన ఉన్నాయి కదా చేనులో, వాళ్ళు భయపడి ఇంట్లోనే ఉంటున్నారు సారు. సవాతి మాస్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పులి భయం ఉంది? అయ్యింది, వారం రోజులు అవుతుంది. అయితే వాళ్ళు ఏమంటున్నారు మరి? అటవీ శాఖలో వెళ్ళిపోయింది అంటున్నారు. ఇటు ఎంహెచ్కే దిగింది అన్నారు, ఈ లొకేషన్ లో చూసినాం, మ్యాప్ లో చూసిండ్రు, అటు ఎంహెచ్కే పోయింది అన్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు భయంగానే ఉన్నది. భయంగానే ఉన్నది.
ఇప్పుడు ఇక భయం మొత్తానికైతే పశువులపై దాడి చేసింది పంజా విసిరిన పులి ఇటువైపే సంచరిస్తుందని వీళ్ళు అయితే చెప్తున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అయితే పులి భయానికి పత్తులు ఏరేందుకు సైతం కూలీలు రావడం లేదు, ఇబ్బందులు పడుతున్నాం, అదేవిధంగా భయంతో బిక్కు బిక్కు అంటున్నట్టుగా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ కొమరంభీం జిల్లా నుంచి.